సో జనరల్ గా ఏంటి, మనకి బేబీ అంటే ఆఫ్ స్ప్రింగ్ అనేది ఎలా తయారవుతుంది అంటే 50% మదర్ జీన్స్ అండ్ 50% ఫాదర్ జీన్స్, ఈ రెండు జీన్స్ నుంచే మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఫాదర్ లో ప్రాబ్లం ఉన్నా లేదా మదర్ లో జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా బేబీకి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. ఇంకొన్ని కండిషన్స్ లో క్యారియర్ స్టేట్స్ అంటారు. అంటే ఒకటే జీన్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ లో జీన్ అనేది ఒకటే ప్రాబ్లం ఉంది. సో వాళ్ళని మనం క్యారియర్ అంటాం. అంటే చూడడానికి మనకి నార్మల్ గా కనిపిస్తారు, బట్ వాళ్ళకి సిస్టిక్ ఫైబ్రోసిస్ క్యారియర్ మ్యూటేషన్ అనేది ఉంది. ఇన్ కేస్ వాళ్ళు కనుక సేమ్ మ్యూటేషన్ ఉన్న జీన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే మనకి బేబీస్కి వచ్చేసరికి ఒక 25% ప్రెగ్నెన్సీలో మనకి బేబీ సిస్టిక్ ఫైబ్రోసిస్ ప్రాబ్లమ్ తోని పుట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో జనరల్ గా మనకి జీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది ఈ జీన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, సో మనకు పుట్టబోయే బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా లేదా, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ లో అసలుకి ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా అని తెలుసుకోవడానికి జనరల్ గా మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తాం.